ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం నెలకొంది. దీంతో చికెన్ అంటేనే జనాలు భయపడుతున్నారు. అయితే చికెన్తో కదా ఇబ్బంది, చేపలు తింటే ఏమవుతుందిలే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు చేపలను కూడా తినాలంటే ప్రజలు భయపడాల్సిన దుస్థితి నెలకొంది. కారణం, బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా అందిస్తున్నారు అన్న ప్రచారం జరగడమే. బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రంగా ప్రబలిన ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో చేపలకు ఆహారంగా బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను అందిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్ద కోళ్ల అవశేషాలు బయటపడ్డాయి. అనపర్తి, బిక్కవోలు, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికోసం చనిపోయిన కోళ్లను మగ్గబెట్టి మరీ చేపలకు ఆహారం తయారు చేస్తున్నారని అంటున్నారు. నిషేధించిన క్యాట్ ఫిష్, ఇతరత్ర చేపల చెరువుల్లో కూడా వీటి వినియోగం పెరిగిందని కూడా చెప్తున్నారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలకు చేపలే దిక్కయ్యాయి. అయితే ప్రస్తుత ప్రచారంతో చేపలు, రొయ్యలు తినాలా వద్దా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. దీంతో చికెన్తో పాటు చేపలు, రొయ్యలు కూడా కొనడం మానేశామని కొంతమంది ప్రజలు చెప్తున్నారు. ఇక యథేచ్ఛగా కొనసాగుతున్న దందాపై మత్స్యశాఖ, వెటర్నరీ అధికారులు కూడా దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలు చికెన్, చేపలకు దూరమయ్యేలా ఉన్నారు.